గౌతమ్ గారు, మనం చూస్తూ ఉన్నాం ఇటీవల కేసీఆర్ గారు లేవనెత్తిన అంశాలు అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణా జలాల్లో హక్కులను కోల్పోతున్నాం, అటు పక్క రాష్ట్రం నుంచి జరుగుతున్న కుట్రలు కావచ్చు, మన రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, 3 పార్టీలు 3 ప్రభుత్వాలు చేస్తున్న ముప్పేట దాడి తెలంగాణను ఎడారిగా మార్చే ప్రమాదం పొంచి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంతా కూడా దానిపై కుట్ర నడుస్తుంది. కృష్ణా జలాలను కాజేసే కుట్ర నడుస్తున్న నేపథ్యంలో దానిపై సమరశంఖం పూరిస్తామని చెప్పి స్పష్టం చేసిన అంశం. ఈ క్రమంలోనే మనం చూస్తా ఉన్నాం మొత్తం కుట్రల పరంపర ఏ రకంగా కొనసాగుతుందో ఒక సమగ్రమైన కథనం ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తోంది. ఎట్లా చూడాలి ఓవరాల్గా మనం ఈ ఇష్యూస్ని? అంటే మీకు మన ప్రేక్షకులకు అందరికీ శుభోదయం అండి. అన్న, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక జీవన్మరణ సమస్యగా మార్చడానికి ఆంధ్ర పాలకులు వాళ్ళకు సహాయంగా రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అన్ని రకాల అవకాశం ఉంటే ఆ రకంగా చేయడానికి చాలా చాలా సిద్ధంగా ఉన్నాడు అనేది ఆయన విధానాల ద్వారా మనకు స్పష్టమవుతుంది. ఇదేదో మనం కావాలని ఆరోపణ చేయటమో లేకపోతే బట్టగాల్చి మీదేయటమో కాదు. మనకు 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టు 45కి ఎందుకు వచ్చిందని అంటే సమాధానం లేదు. కేసీఆర్ గారు స్పష్టంగా మొన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో కేవలం జలం గురించి మాట్లాడాడు, జల వినియోగం గురించి మాట్లాడాడు, అదేవిధంగా మన రాష్ట్రానికి ఏ విధంగా మేలు జరుగుతుందో మాట్లాడిండు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఆంధ్ర పాలకులకు అనుకూలంగా మాట్లాడడం అంటే, అదేవిధంగా వాటిని పక్కన పెట్టడం అని అంటే ఎవరి కోసం పనిచేస్తున్నట్టు, ఎవరి ప్రయోజనాలు ఆశించి ఇక్కడ పరిపాలన కొనసాగుతున్నట్టు. కంప్లీట్గా రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఆంధ్ర పాలకులకు అనుకూలంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇది ఆత్మ ఏంది, ఈ తెలంగాణ ప్రజల యొక్క అవసరం ఏంది, ఈ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు ఏంటనేది రేవంత్ రెడ్డికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదనంటే, ఆయన మన మనిషి కాదు, ఆయన ఏనాడు మన మనిషి కాదు, మన తెలంగాణ మనిషి అసలే కాదు. ఆయన ఇక్కడ పుట్టింది తప్ప ఆయన ఆలోచన కానీ ఆయన ఆలోచన సరళి కానీ మొత్తం ఆంధ్రాకు అనుకూలంగా ఉన్న పరిస్థితే ఉంది తప్ప మనకు అనుకూలంగా లేదు. దయచేసి తెలంగాణ ప్రజలంతా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ప్రజలంతా ఒక్క తాటి మీదకి రండి. మనకు నీళ్లు లేకపోతే నిన్నటిదాకా పాలమూరు ఎంత ఎడారిగా ఉండే అది నా కళ్ళారా చూసిన. అనేక సమస్యలు ఎదుర్కొన్నది పాలమూరు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం జలం లేక వినియోగం లేక, అంతెందుకు మనం మాట్లాడుకోవడం కాదు, నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారే వాళ్ళ నాన్న చనిపోతే నెత్తి మీద నీళ్లు చదువుకోవడానికి నీళ్ళు అని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు పుష్కలమైన నీళ్లు వస్తున్న సందర్భాన్ని గుర్తు చేసుకోకుండా, అదేవిధంగా దాని ప్రయోజనాన్ని ప్రజలకు చెప్పకుండా దాచిపెడితే మూసిపెడితే ప్రజలు మర్చిపోతారా? తెలంగాణ ప్రజలు. కానీ ఈ మర్చిపోయేటట్లుగా లేకపోతే ప్రతి మీటింగ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అదేవిధంగా రుబాబు చేయడం, లేకపోతే బెదిరించడం. అదే ఏ ఎలక్షన్ దగ్గరికి వస్తేనేమో ప్రజల్ని బెదిరిస్తాడు. ఈరోజు అధికారం ఉంది, ఆ అధికార మదంతో ఆ కండకావరంతో నువ్వు 1,000,000 మాట్లాడచ్చు కాక. కానీ నీటి వినియోగం విషయానికి వస్తే అసలు పాలమూరు రంగారెడ్డి పథకమే కాదు, అక్కడ పాలమూరులో అనేక ప్రాజెక్టులు, జూరాల కావచ్చు, నెట్టెపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, నిన్నటిదాకా నువ్వు ఇచ్చిన నీళ్ళు ఎంత, మేము ఇచ్చిన నీళ్ళు ఎంత లెక్కది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక ఎంక్వైరీ కమిటీ, నిజ నిర్ధారణ కమిటీ, మేము ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించిన మా ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈరోజు పాలమూరు రంగారెడ్డి సస్యశ్యామలంగా మారింది. పాలమూరులో ఒకప్పుడు అసలు దారుణమైన పరిస్థితులు, తాగడానికి నీళ్లు లేని పరిస్థితి, ప్రతి ఇంటికి ఒక నల్లా లేని పరిస్థితి. వాళ్ళు బోర్లు వేసుకుంటే దాదాపు 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దగ్గర నుంచి ఎక్కడి నుంచో నీళ్లు పడితే పైపులు వేసుకొని ఇళ్లకు పంపించుకునే పరిస్థితి. అది ప్రైవేట్, గవర్నమెంట్ది కాదు. అటువంటి పాలమూరుని ఈరోజు అన్ని రకాల ఒక పుష్కలంగా నీళ్ళు అందే విధంగా చేసిన ఒక మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారి గురించి అవాకులు చెవాకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే వాటికి సమాధానం చెప్పు. అవునా కదా? ఈరోజు డాక్యుమెంట్ వచ్చింది కదా, డిపిఆర్ వెనక్కి వచ్చింది కదా, 90 టీఎంసీలు కాదు 45 టీఎంసీలు అని. ఇది మీరు పంపిన లేఖనే కదా, ఈ లేఖలో క్లియర్గా ఉంది కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాసిన లేఖనే కదా. ఈ విషయాలకు పక్కన పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అంటే నీకే వచ్చా తిట్లు? మాకు రావా? అంటే కేటీఆర్ గారి గురించి, కేసీఆర్ గారి గురించి, హరీష్ రావు గారి గురించి అంటే మాకు నీకంటే బ్రహ్మాండంగా తిట్టడానికి అవకాశాలు ఉన్నాయి, మాటలు అనడానికి అవకాశాలు ఉన్నాయి. నీకు ఒక్కడికే మాటలు వచ్చేమో, కాకపోతే నువ్వు అక్కడ వేదిక మీద ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడి అందరి ప్రజలు వినేటట్టు చేస్తావేమో. కానీ మేము కూడా దానికి ఎట్లా తిప్పి కొట్టాలి, ఎట్లా మాట్లాడాలో మాకు తెలుసు. ఏ ప్రయోజనాలు ఆశించి ఈరోజు నువ్వు 45 టీఎంసీలకు పరిమితం చేసినావు చెప్పు? ఏ ప్రయోజనాలు ఆశించి ఈరోజు బనకచర్ల ఇదేదో పేరు పెట్టారు, ఇంకోటి బనకచర్లకు నీళ్లు నల్లమల్ల సాగర్ అంటే ఈ సాగర్లనే పేరుతోని వాళ్ళు నీళ్లు ఎత్తుకుపోతుంటే ఏం చేసినావు? నీకు మన తెలంగాణ ప్రజల జీవం తెలుసా?
మనం సస్యశ్యామలం కావడానికి ప్రతి రాష్ట్రానికి ఉండే ముఖ్యమంత్రి నా ప్రయోజనం ఏంటని ఆలోచిస్తాడు. కానీ ఈ దరిద్రం ఏంటంటే ఆంధ్రాకి ఏం లాభం అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. అది దరిద్రం. మనకు నిన్నటిదాకా మనం చేసిన పోరాటం, మన అమరుల త్యాగం, మన ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఆ ప్రభుత్వాలు పరిపాలిస్తాయి, వాళ్ళ ప్రయోజనాల కోసమే పరిపాలిస్తాయి. ఆనాడు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్లాన్ వేస్తే హరీష్ రావు గారు అమలు చేశారు. ప్రతి విషయంలో, నీళ్ల విషయంలో ఎక్కడ ప్రాజెక్టు ఏంటి, నిన్నటి దాకా మనం ఏ ప్లాన్ వేసుకున్నా ఆ ప్లాన్కు తగ్గట్టుగా మనం అమలు చేసినాము. అదేవిధంగా కాళేశ్వరం కడితే ఆ చిన్న రిపేర్ వస్తే ఆ రిపేర్ చేయకుండా ఈరోజు కావాలని కాలయాపన చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు, నువ్వే చెప్తున్నావు కదా 20 లక్షల ఎకరాలుగా నిండు అసెంబ్లీలో చెప్పినావు కదా నీళ్లు రాలేవు కూలిపోయిందని చెప్పేసి. ఈ రోజు కూడా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు గంధమల్లకి నీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని చెప్పేసి ఓపెన్ చేసినావు. అనేకం ఉన్నాయి. రంగనాయకమ్మ కావచ్చు, మిగతా ప్రాజెక్టులన్నీ కూడా మనం ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, మన ప్రయోజనాలు ఏంటి, మన ప్రయోజనాల్ని తాకట్టు పెట్టకుండా పరిపాలన ఎట్లా కొనసాగించాలని చెప్పేసి ఇంగిత జ్ఞానం నీకు లేదా? లేకపోవడానికి నీ ప్రధానమైన ఉద్దేశం ఏంది? ఆంధ్ర పాలకులు ఈరోజు అక్కడ చంద్రబాబు ఉండి పరిపాలన కొనసాగిస్తూ మన నీటి వాటాను కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు దానికి అనుకూలంగా గురుదక్షిణగా ఈరోజు ఇక్కడ నువ్వు పరిపాలన కొనసాగిస్తున్నావు. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా కేసీఆర్ గారి మీద కోపంతోనో లేకపోతే ఇంకోటి రకంగానో మనం ఆలోచించొద్దు. ఇప్పుడు మన ప్రయోజనాలేంటి, మన ప్రయోజనాలేంటి? ఏం మీకు ఎక్కడ ద్రోహం చేయలేదు కేసీఆర్ గారు. ఏది ఆలోచించినా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మని ఆవిష్కరించే విధంగా ఆలోచించండి. అదేవిధంగా వాళ్ళ ప్రయోజనాల్ని ఇంకా నెరవేర్చే విధంగా, దాన్ని పరిపుష్టం చేసే విధంగా, ఇంకా ఉన్నత స్థాయిలో పెట్టే విధంగా ఆలోచించండి తప్ప ఇంకో విధంగా కాదు. విధానాల పరంగా చూడండి, విధానాలు మనకి ఏం నిన్నటి దాకా ఉపయోగపడ్డాయి, మనకి ఏ విధంగా తెలంగాణ ప్రజలకు అనుకూలంగా మారింది, ఇవన్నీ ఆలోచించాలా. ఇవి కాకుండా పైన ఆలోచిస్తే మన రాష్ట్రం నష్టపోతుంది, మన ప్రజలు నష్టపోతారు. నిన్నటి దాకా చేసిన పోరాటానికి, మనం పోరాడి సాధించుకున్న తెలంగాణకు అర్థం ఉండదని చెప్పేసి ప్రజలు ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను.